హోలీ పండుగ కథ. రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన హోలీ వెనుక దాగి ఉన్న అద్భుతమైన కథ మీకు తెలుసా? భక్తి, ధైర్యం, మంచి చెడుపై గెలిచిన విజయం ఇవన్నీ కలిసిన ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు కథ. ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతనికి బ్రహ్మదేవుని వరంతో అపారమైన శక్తి లభించింది. ఆ శక్తితో అతను దేవతలను కూడా జయించి తానే దేవుడినని ప్రజలను పూజించమని బలవంతం చేశాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం శ్రీమహావిష్ణువు పరమభక్తుడు. తండ్రి మాటలకు లొంగకుండా ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అని జపం చేస్తూ ఉండేవాడు. ఇది చూసిన హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా హింసించాడు. కాని ప్రతిసారీ విష్ణుభగవానుడు అతన్ని కాపాడాడు. హోలికా దహనం కథ. హిరణ్యకశిపుడికి హోలిక అనే సోదరి ఉండేది. ఆమెకు అగ్ని తాకినా ఏమీ కాని వరం ఉండేది. ఒకరోజు ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చుంటే అతను కాలిపోతాడని హిరణ్యకశిపుడు ఆదేశించాడు. పెద్ద మంటలు రాజుకున్నాయి. కాని ఆశ్చర్యం, ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. విష్ణుభక్తి అతన్ని రక్షించింది. అయితే అహంకారంతో వరాన్ని దుర్వినియోగం చేసిన హోలిక మాత్రం అగ్నిలో దహించబడింది. ఈ సంఘటనకు గుర్తుగా హోలిక దహనం జరుగుతుంది. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటాం? మంచి చెడుపై గెలిచిన రోజుగా, భక్తిశక్తిని గుర్తుచేసే పండుగగా, ఆనందం, ఐక్యత, ప్రేమను పంచే వేడుకగా రంగులతో హోలీ పండుగను జరుపుకుంటాం. సందేశం: మోరల్: ఎంత పెద్ద శక్తి ఉన్నా అహంకారం చివరికి నాశనం చేస్తుంది. నిజమైన భక్తి, సత్యం, ధైర్యం ఎప్పటికీ గెలుస్తాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్, థమ్సప్, షేర్, రిటర్న్, సబ్స్క్రైబ్, బెల్ చేయండి.